చెప్పండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకిన ఎడల, మరలా చెప్పండి, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకిన ఎడల సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట క్రొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. దేవుడి వాక్యము ద్వారా మనందరినీ దర్శించి లేవనెత్తి బలపరుచునుగాక. ఈ చదువుబడిన వాక్య భాగములో 4 పనులు చెప్పాడు దేవుడు. ఎన్ని పనులు? 4 పనులు చేస్తే మహాభివృద్ధి నీ సొంతం. ఆమె ఎన్ని పనులు చేయాలి? సహజంగా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అందరము చాలా పనులు చేస్తాం. కొంచెం మంది ఎక్కువ పనులు చేస్తారు, మరికొద్ది మంది తక్కువ పనులు కూడా చేస్తారు. అయితే 4 పనులు చేస్తే చాలు. చెప్పాలి అందరూ బిగ్గరగా. ఎన్ని పనులు? 4 పనులు చేస్తే నీవు మహాభివృద్ధి చెందుతావు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. చేద్దామా ఈ 4 పనులు? ఒక్కళ్ళు నోరెత్తితే ఒట్టు. ఎన్ని పనులు? మరి 4 పనులే కదయ్యా, చేద్దామనొచ్చు కదా. ఎన్ని పనులు? కొంతమంది పనులు చేసే దాంట్లో చెడు పనులు చేస్తారు, కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది ఎక్కువ పనులు చేస్తారు, కొంతమంది తక్కువ, కొంతమంది అసలు ఏ పని. ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు? ఒకరోజు ఒకళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళారు. అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళు చెప్పారంటే టీటీకి చేస్తున్నాడండి అనడం. ఏంటిది? అమ్మ ఇంకా రైల్లో టీటీ చేయటం అంటే మంచి ఉద్యోగం అనుకునే వాళ్ళు ఇంకా ఏమీ వివరాలు అడగలేదంట. ఏమి వివరాలు? మొత్తానికి పెళ్ళి అయిపోయిన తర్వాత వీడు బయటికి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడు, 1 గంటకు వస్తాడు. దేనికి? తింట. మళ్ళీ 1 గంటకు తిని వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం 8ంటికి వస్తాడు. దేనికి? సరే, నెల అయిపోయిన తర్వాత జీతం ఏదయ్యా అంటే జీతం ఎక్కడుంది? జీతము లేదు, జీతం లేదు. ఏందయ్యా అంటే మేము ముందే చెప్పాం కదా టీటీ చేస్తాడని. టీటీ అంటే వీళ్ళు అనుకున్నారు ట్రైన్ టిక్కెట్ కరెక్ట్, టీటీ అనుకున్నారు. వాళ్ళ అర్థం ఎంత తెలుసా? తిని తిరుగుతాడంట. తిని ఏం పని? మేము ముందే చెప్పాం మీకు టీటీ అని. తిని తిరుగుతాడు. తిని ఏం ఉద్యోగం అది? టీటీ. తినడం తిరగడం. అలా పనులు లేనోళ్ళు కూడా, పనులు చేయనోళ్ళు కూడా ఉంటారు లోకంలో. నువ్వు నేను ప్రాముఖ్యంగా 4 పనులు చేస్తే చాలు. ఏమొచ్చిందో తెలుసా మనకి? మహాభివృద్ధి. చెప్పాలి ఏంటిది? అద్భుతం. ఎన్ని పనులు? నిన్ను దేవుడు 10 పనులు చేయమల్లా, 20 పనులు చేయమల్లా. ఎన్ని పనులు చేయమన్నాడు? కేవలము 4 పనులు. అవి 100 కేజీలు మొయ్యాలని చెప్పలా, లేకపోతే 100 పింగిళ్ళు తీయాలని చెప్పలా, 101 కొబ్బరికాయ కొట్టాలని చెప్పలా. ఆయన చెప్పిన 4 పనులు చాలా సులువైనవి. ఆమేన్. ఈ 4 పనులు చేస్తే మహాభివృద్ధి నీ సొంతం.
ఆమె మొదటి పని చూద్దాం. చూడండి, మొదటగా 8వ అధ్యాయం 5వ వచనములో, నీవు చదివిచ్చాను మీతోటి, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదక. ఆమె ఏం చేయాలమ్మా? దేవుణ్ణి వెదకాలి. అప్పుడే పోయింది సగం. జాగ్రత్తగా ఎదకాలి, ఊరికి ఎదగడంగా. అర్థమైందా మా? సప్పిడిగా ఎదగడం కాదు. కూర సరిగా లేకపోయినంత అన్నం తినలేస్తాడు. ఏంటంటే తినాలి అంటాడు. అది సరి అయిన తినడము, ఏదో తినాలంటే తిన్నా, అన్నీ బాగుండి తింటే తృప్తిగా తింటాం. అలాగే దేవునిని వెదకడం అంటే జాగ్రత్తగా చెప్పాలి. జాగ్రత్తగా ఎదగడం అంటే అమ్మా, ఒక ముట్టు పుటక పోయింది. ఏంటిది? ముక్కు పుటక. ఎంత ఉంటుంది దాని విలువ అమ్మా? నేను కొన్నప్పుడు 150. ఈ మధ్య నేను కొన్న, మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ముక్కు పుడక ఎంత? 150. కేర్లెస్గా వెతుకుతా, అలా వెతుకుతా. అదే నీకు మెడలో చైన్ పోయింది, ఇప్పుడు ఎలా వెతుకుతావు? ఇళ్ళంతా వెతుకుతావు, బజారంతా. ఎక్కడికన్నా నువ్వు ఎవరింటికన్నా వెళ్ళి ఉంటే వాళ్ళను కూడా. ప్రియులారా, దేవుడు నీ బంగారము కంటే, నీ ముక్కు పుటుక కంటే, నీకున్న దానంతటి కంటే గొప్పవాడు కనుక ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. చూడండి, అక్కడ మొదటి పని దేవునిని జాగ్రత్తగా వెతకాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 14వ కీర్తన 2, 3 చరణ. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని దేవుడంట ఆకాశము నుండి చూసి అందరిని, నరుల్ని ఏం చేస్తుండు? పరిశీలన చేస్తాడు. అమ్మ వినాలి, నువ్వేదో నేను దేవుణ్ణి ఎదుగుతున్నానంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాయబడింది, వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు ఆకాశము నుండి నరులందరినీ పరిశీలన చేస్తా ఉన్నాడు. దేనికి? దేవుణ్ణి ఎదికేవాడు ఏమన్నా ఉన్నాడేమో అని. దేన్ని ఎదికేవాడు? ఉదయం లేవగానే భూమి మీద పని లేనోడు పని వెతుకుతాడు, పని లేనోడు పనిని వెతుకుతాడు. ఆరోగ్యము లేనోడు ఆరోగ్యం ఎట్లా వస్తుందని ఆరోగ్యం కొరకు వెతుకుతాడు. అర్థమైందా? ధనము లేనివాడు ధనము కొరకు వెతుకుతాడు. దేవుడు అంటున్నాడు, ఆకాశము నుండి ఆయన చూస్తా ఉన్నాడంటే దేని కొరకు? దేవుణ్ణి వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తాడు. ఈ మాట బైబిల్లో 2 అధ్యాయాల్లో రాసిచ్చాడు దేవుడు. 53వ కీర్తనలో కూడా ఉంది. చూడండి, 53, 2, 3. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. బైబిల్లో 2 అధ్యాయాల్లో రాయడం అంటే చాలా గొప్ప విషయం ప్రియులారా. కాబట్టి నీకు నాకు 100 మార్లు చెబుతున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి. వెతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు ఆకాశము నుండి నరులందరినీ పరిశీలన చేస్తా ఉన్నాడు. దేని కొరకు పరిశీలన? నీ అందము కొరకు కాదు, నీ ఆస్తి కొరకు కాదు, నీకున్నటువంటి జ్ఞానము కొరకు కాదు. ఆయన దేని కొరకు పరిశీలన? అసలు నన్ను ఎతికేవాడు ఉన్నాడా అని ఆయన ఆకాశము నుండి నరులందరినీ పరిశీలన చేస్తా ఉన్నాడు. పరిశీలన చేస్తుంటే చదవమ్మా, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అంటే ఒక్కడు కూడా దేవుణ్ణి వెదికేవాడు, దేవుణ్ణి వెదికేవాడు లేడు. 105వ కీర్తన చదవాలి.
105వ కీర్తన 4వ చరణం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. చూసారా, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుణ్ణి ఉదయాన్నే వెదకాలి. ఆమె ఉదయాన్నే దేవుణ్ణి, ఆయన సన్నిధిని నిత్యము వెతికితే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటా. దేవుణ్ణి వెతికి ఎంత ధన్యతలో పొందుకున్నారు కొందరు జీవితాల్లో. ప్రియులారా, ఎప్పుడు ఎదకాలంట ఆయనను? 92వ కీర్తనలో చదవాలి. 92వ కీర్తన. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల సితారాతో, గంభీర ధ్వని గల సితారాతోను ప్రతి ఉదయమున వెతకాలి. ఉదయాన్నే గ్యాస్ టాబ్లెట్ వేసుకయ్యా అంటాడు డాక్టర్. ఎప్పుడు? ఎందుకని? ఆ రోజంతా గ్యాస్ లేకుండా బాగుంటావు అని. వేసుకుంటామా లేదా? వేసుకోకపోతే గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తే చస్తాం మేము. ఎన్నో చూడు ప్రశ్న కదా. అందుకని జాగ్రత్తగా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నావే, ఆ ప్రాణం ఇచ్చే దేవుణ్ణి కూడా ఉదయాన్నే నీవు ఏం చేయాలి? జాగ్రత్తగా వెదకాలి. చూడండి, బైబిల్లో మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథం చదవాలి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడై. ఏదో దేవుణ్ణి ఎతకమన్నారు, ఆయన ఏదో అంత దేవుళ్ళు అనుకుంటున్నావేమో. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు? ఆకాశ మహాకాశములు చెప్పాలి, పట్టజాలని దేవుడై. ఆ దేవుడు నువ్వు వెతికితే ఆయన్ను, నిన్న ఆయన మహాభివృద్ధిలోనికి తెస్తాడు. ఇంకా చూడండి వాక్యములో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మరీ బాబు చదువుతా. 1 తిమోతి 6:16 చదువై. 6:16. 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు. సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన. అంటే నువ్వు దగ్గరికి వెళ్ళడానికి నీకు శక్తి చాలదు. అగ్ని మండుతా ఉంది, పెద్ద మంట. ఎంత దూరంలో ఉంటాం మనము? కొంచెం దూరంలో చెప్పాలి. దగ్గరికి వెళితే అర్థమైందా? దేవుడు కూడా ఆయన సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. దేవుడు ఎలా ఉంటాడో తెలుసు, మనం ఆయన్ను సమీపించాలి. అయితే అట్టి దేవుడు ఈ లోకానికి ఒక మానవునిగా వచ్చి నీలో నివసిస్తానన్నాడు, నీతోటి నివసిస్తానన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు వెతికితే అట్టి కృపనిచ్చి మనలను ఆదరించే దేవుడు.
ప్రియులరా, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు. అట్టి దేవుణ్ణి నువ్వెప్పుడు ఎదకాలి? ప్రతి వేకువనే నిన్ను వెదకుట మంచిది అని వాక్యములో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరుకుతా. ఆయనను మనము జాగ్రత్తగా వెతికితే ఆయన మనకు దొరికే దేవుడు. చెప్పాలి, వెదకుడి నేను నీకు దొరుకుతా అన్నాడు దేవుడు. వెదకుడి దొరుకుతాను. మరి నువ్వు నేను దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే ఆయన మనకు దొరికే. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము చదవాలి. 6 లేక 5వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమున, ఏ కాలములో ఎదకాలి? దొరికే కాలములో. అంటే దొరకని కాలం కూడా ఒకటి ఉంది. దేవుడు ఎల్లప్పుడూ దొరకడండి. దొరికే కాలంలో వెతికితేనే ఆయన దొరుకుతాడు. ఒక ఆయన ఈ లోకంలో మంచి ధనవంతుడంట. ఎంత గొప్ప ధనవంతుడంటే ప్రతి దినము బహు సుఖపడుచుండెను అని ఉంది. లూకా సువార్త 16లో ప్రతి దినం అతడు బహుగా సుఖపడతాడు. మంచి వస్త్రాలు, మంచి ఇళ్ళు, మంచి ఆహారం, మంచిగా సుఖపడ్డాడు. దిగులు చింత అనేది అతనికి తెలియనే చనిపోయాడు. ఏమయ్యాడు? దిగులు లేనోడికి చావు రాదా? వచ్చింది. డబ్బులున్న వాళ్ళకి చావు రాదా? వచ్చాయి. ఒక దినాన చనిపోతే అక్కడ వెతుకుతున్నాడు. అది దొరకని కాలం. ఈ భూమి మీద నీ బొందిలో ప్రాణం ఉండగానే వెతకాలి. ఈ ప్రాణం పోయినాక వెతుకుదాం అనుకుంటే అది సాధ్యము. అతను అంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడానికి ఈ లాజర్ని అక్కడికి పంపి అయ్యా ఈయన పోయి చెబితే వాళ్ళు మారు మనసు. దొరికే కాలం ఉంది చెప్పాలి, దొరకని కాలం కూడా. దేవుడు దొరికే కాలం ఉంది, దొరక. ఈ భూమి మీద నువ్వు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వెతికితే ఆయన దొరుకుతాడు. అంతేగాని ప్రాణం పోయినాక వెతికితా నీకు ఆయనకు అక్కడ రాయబడింది చదవండి. ఎక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రాకుండా మధ్య పెద్ద అగాధముందయ్యా. అక్కడ వచ్చి కూర్చుందాం అనుకున్నావేమో, సాధ్యము. దేవుణ్ణి మనం ఏం చేయాలి? వెదక. జాగ్రత్తగా వెతికితే ఏమవుతాడు ఆయన? వెతుకుడి దొరికెదను, వెదకుడి. 2వ వాక్యం చూడండి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. 1 దినవృత్తాంతములు 28:9. నా కుమారుడా, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించు. ఆయనను వెతికిన ఎడల. ఎంత మంచి వాక్యం! చప్పట్లు కొట్టి ప్రభువును మహింపవచ్చు. హృదయపూర్వకంగా వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమయ్యే. ఎలా వెతకాలట? హృదయపూర్వక, మనఃపూర్వకంగా వెతికితే
ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. ఇంకా చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నీవు వెదకిన ఎడల పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు కనబడే. ఎట్లా వెదకాలి? హృదయపూర్వకంగాను పూర్ణ మనస్సుతో. అంటే సగం సగము హృదయంతో మనస్సుతో నువ్వు వెతికితే ఆయన నీకు కనపడ్డు. ఎలా వెతకాలి చెప్పండి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి నువ్వు వెతకాలి. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు. వెతకుటలో చూడండి ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. పూర్ణ హృదయముతో వెతకాలి, పూర్ణ హృదయముతో. ఇంకా చూడండి వాక్యములు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12, 13 వచన. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేమి అని నేను మీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరేం చేస్తారు? నన్ను కనుగొంటారు. ఆమె పూర్ణ హృదయం. దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి కనుగొనాలి. కనుగొనే వరకు నీవు వెతకాలి. ఆమె అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమయ్యే. సామెతల గ్రంథం చూడండి, సామెతలు 8, 17, 18, 19 వచన. సామెతల గ్రంథం, నన్ను ప్రేమించువాడు నేను ప్రేమించుచున్నా, నన్ను జాగ్రత్తగా వెతకువా నన్ను కనుగొందు. చూసారండి, జాగ్రత్తగా వెతుకుదా, అప్పుడు దేవుణ్ణి నువ్వు కనుగొంటావు. బైబిల్లో ఒక ఆమెకి చదవండి 15వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనము నుండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకొనిన ఎడల ఆమె దీపము వెలిగించి ఇల్లు ఓడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా. ఎన్ని నాణ్యాలు ఉన్నాయి ఆమెకి? 10 ఉన్నాయండి. పోయిందెన్ని? ఇంకేం పోయింది? 9 ఉన్నాయిగా. ఆగిందా అమ్మా? ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 10లో 1 పోయింది. 9 ఉన్నాయని ఆగల. ఏం చేసిందంట ఆమె? ఇల్లు అది దొరుకు వరకు జాగ్రత్తగా ఇల్లంతా వచ్చి. దీని అర్థం ఏందో తెలుసా? నువ్వు ప్రార్థన చేసి నువ్వు వెతికి దేవుణ్ణి పొందుకుంటే ఆగకూడదు. నీ ఇల్లంతా దేవుణ్ణి కనుగొనేలా వాళ్ళందరినీ కూడా నీవు సిద్ధపరచాలి. ఆమె నువ్వు వెతికావు, దేవుణ్ణి కనుగొన్నావు, అంతటితో ఆగకూడదు. నీ ఇల్లంతా కూడా దేవుణ్ణి కనుగొనేలా నువ్వు ప్రయత్నము చెయ్యాలి. 10లో 1 పోతే పోయింది లేని ఆ స్త్రీ ఆగల. దొరుకు వరకు వెతికి. అది దొరికినప్పుడంట అందరితో చెబుతా ఉందంట, పోయిన నా వెండి నాణ్యం దొరికింది, నేను పొందుకున్నా, మీరు నాతో కలిసి సంతోషించు.
ప్రియులారా, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకడము నేర్చుకుందాం. జాగ్రత్తగా వెతకడము నేర్చుకుందాం. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతున్నాడా లేదా అని పైనుండి ఆయన నరులందరినీ పరిశీలన చేస్తా ఉన్నాడు. ఏదో నేను జాగ్రత్తగా వెతుకుతున్నానంటే అది నిజమైన మాట దేవునికి తెలుసు. నువ్వు జాగ్రత్తగా వెతికేది వెతకని. జాగ్రత్తగా వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా వెతికే లిస్టులో ఉన్నారా? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక అమ్మాయిని చదవమంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరందరూ తీగలనబో ఈగలన్నదంట. మీరందరూ ఈగలు. జాగ్రత్తగా చదివినట్టు కాదు. జాగ్రత్తగా చదివితే ఆ మాట రాదు. తెలుసా అండి? జాగ్రత్తగా చదవడంలోనే పొరపాటు చేశారు. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి, దేవుని దగ్గర ఆటలాడడం మంచిది కాదు. ఎందుకో తెలుసా? నిన్న ఒక ఆయన అంటుండే, హిందువు దేవుణ్ణి ఎరగడు. అయ్యా, ప్రతిరోజు ఏకూజామున వాక్యం చెబుతుంటేట్టున్నా చాలా బాగుంటుందయ్యా అన్నాడు. మనోళ్ళు ఎవరు ఆ స్టేట్మెంట్ ఇయ్యరు. సౌండ్ పెద్దది పెట్టినావు, ఇవాళ వినిపల్లా, ఈ పనికి మాలిన మాటలు చెప్తారు. కానీ ఆయన అంటుండయ్యా చక్కగా ఉంటుందయ్యా, బాగుంటుందయ్యా అని అన్నాడు. ఏమిత్తనమే తాపంటే చప్పట్లు కొట్టి ప్రభువుని. ఆయన వాక్యం ఎరిగిన వాడు కాదు, యేసయ్యను వెంబడించేవాడు కాదు. అయినా ఏం సత్యం చెప్పాడో తెలుసా? ఏ విత్తనమే తాపంటే వచ్చిందయ్యా, ఏమి విత్తితే ఆ పంటనే కోస్తాం మనం. కాబట్టి దేవుని దగ్గర ఆటలొద్దు. నువ్వు జాగ్రత్తగా వెతికేది, మామూలుగా వెతికేది ఆయన అక్కడ నుండి చూస్తా ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా వెతుకుతున్నావా? దేవుడు చూస్తున్నాడు, నీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. ఒకవేళ నీవు జాగ్రత్తగా వెతకకుండానే పై పైన వెతికితే నీకు ఆయన కనబడనే, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించే. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో నేను వచ్చి మధ్యలో. ఎంతమంది కూడాలి? ఇద్దరంటే ఎవరెవరు? నువ్వు నీ భర్త. భలే ఈజీ. ఇద్దరంటే ఎవరు? నువ్వు నీ భార్య, నువ్వు నీ భర్త, మీరిద్దరు కొడితే యేసయ్య వచ్చి అక్కడ ఉండునుగాక. ప్రభువే అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారు, నేను వారి మధ్యలో ఉంటాను. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. ఎక్కడెక్కడ? సదాకాలం, ఎల్లప్పుడూ ప్రభు మనతో ఉండే. ఎప్పుడెప్పుడండి? సదాకాలం. మొన్న ఒక ఆయన చెప్తారు, ఈస్టర్ రోజు మా చర్చి పట్టలేదయ్యా, టెంట్ వేయాల్సి వచ్చింది, కుర్చీలు వేయాల్సి వచ్చింది. తర్వాత అసలు సగం మంది కూడా ఎవరు వీళ్ళంతా? ఎవరు వీళ్ళంతా అమ్మా? అప్పుడప్పుడు దేవుణ్ణి వెతికేవాడు. ఎప్పుడెప్పుడు? 3 రోజులున్నాయి సంవత్సరంలో. చెప్పండి. క్రిస్టమస్ రోజు, మా సంకురాత్రి అసలు ఎతకరు, సంకురాత్రి తిరణాలు పోతారు. క్రిస్టమస్ రోజు, ఈస్టర్ రోజు, అమ్మా
జనవరి 1న వస్తాడు. ఇంక ఈ రోజు నుంచి శుద్ధంగా ఉండాలా, వాగ్దానం తీసుకుందాం అని వచ్చి వాగ్దానం ఇచ్చిన దాకా పోరాడతారు, తీసుకుంటారు. వాగ్దానము జనవరి 2న అడిగితే గుర్తు కూడా ఎప్పటిదాకా గుర్తుండాలో తెలుసా? వాగ్దానం మరలా వాగ్దానము తీసుకునే వరకు. ఆమె అప్పటి వరకు నీవు జ్ఞాపకం పెట్టుకొని అడుగుతుంటే ప్రభు తప్పనిసరిగా ఆయన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చి సదాకాలం ఉండే దేవుడు. వీళ్ళందరికీ ఒక పేరు పెట్టారు, ఏమన్నా తెలుసా? సంవత్సరానికి 3 రోజులు వచ్చే వాళ్ళని పండగ క్రైస్తవులు. ఎవరు? ఏ క్రైస్తవులు? వాళ్ళు పండగ రోజు వస్తారు, పండగ లేకపోతే రారు. ఇలాంటి వాళ్ళను ప్రభు లెక్కలో కూడా ఉండరు. ప్రభు లెక్కించే విధానములో ఏ వైపున కూడా నిలవబడలేదు. వాక్యములో చూడండి మరొక మాట, మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే. అసలు ఉన్నాడా నీలో? అది అనుమానమే. దేవుడు మనలో ఉన్నా. ఆమె ఆమె దేవుడు మనలో ఉన్నాడు. 2 పేషెంట్లు గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేరారు. 2కి ఏదో జబ్బు వచ్చి చేరితే మొదటి వాడు దేవుడు నాలో ఉన్నాడని నమ్ముతున్నాడు. ఆమె దేవుడు నాలో ఉన్నాడు నమ్ముతూ ఉంటే ప్రియులరా, ఒకరోజు వేకువజామున ఆ ఇంట్లో వాళ్ళు రాగానే చెప్పాడట, రేపు నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళబోతున్నా. రేపే నేను వెళ్ళబోతున్నాను, దేవుడు నన్ను పిలుస్తున్నాను. చూడండి, ఆ మాట పక్కనున్న పేషెంట్ కూడా విని గమనించండి, విని రేపు ఇతను చనిపోబోతున్నాడని అక్కడ అందరికీ తెలిసిపోతే, రేపు చనిపోతున్నాడని చెప్పి ఈ రాత్రికి వాడు నిద్రపోతుంది వాడి దగ్గర అన్ని తెచ్చి పెట్టుకున్నాడు. 2వ పేషెంట్ గాడు. అర్థమైందా? ఎందుకు చెప్పాము? రేపు అతను చనిపోతున్నాడని ఇతనేం చేశాడు? వాడి దగ్గర ఉన్నాయి సామాన్లు కొన్ని దొంగతనంగా తెచ్చి దగ్గర పెట్టుకున్న గంటకు ఈడు చనిపోయాడు. ఎంతసేపుకి? గంటకు చనిపోయాడు. చూసారా? మధ్యరాత్రిలో ఆయన ఇట్లా చెప్పాడని చెప్పి బంధువులందరూ వస్తే వాళ్ళతో చెప్తున్నాడంట, నేను నిద్రపోతుంటే రేపు ఎలాగూ చనిపోతానని అదుకోవాడు నా యొక్క వస్తువులన్నీ తీసుకుపోయాడు. మరి వాడు చనిపోయాడు. చూస్తే ఈయన దగ్గర ఉండాల్సిన వస్తువులన్నీ అతనే తీసుకున్నాడు. జాగ్రత్త, ఈ లోకము శాశ్వతమైనది కాదు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రభు బిడ్డలమైన మనం దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా ఆయనని జాగ్రత్తగా ఆయనను చూడాలి. ఎలా కనపడతానని చెప్పాడు దేవుడు? ఎవడు నన్ను జాగ్రత్తగా వెతుకుతాడో నేను వానికి ప్రత్యక్షం అవడం అంటే కనబడడం. దేవుడు మనకు కనబడే. ప్రియులారా, ఇంకా చూడండి, 75వ కీర్తన మొదటి చరణం. 75వ కీర్తన మొదటి చరణం చదువుమా. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ఎందుకో తెలుసా? నువ్వు మాకెట్లున్నావు? సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. 2వ మాట చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును
సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్న. ఎక్కడున్నాడమ్మా దేవుడు? సమీపముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. మూడో మాట చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దేన మనసు కలవారి యొద్దను. ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాడు ప్రభు. ఎవరి దగ్గర ఉంటాడంట దేవుడు? వినయము గలవారి యొద్దను. రెండోది, నిన్న మనం ఒక అంశం చెప్పుకున్నాం, విజ్ఞాపన ప్రార్థన. ఏంటది? మా దేవుని మందిరములో ఒక దినం గడిపితే బయట 1000 దినాల కంటే శ్రేష్టం. ఈ కోరిక అసలు ఎవరికి వచ్చింది చెప్పాలి? దేన మనసున్నోళ్ళకి వచ్చింది. ఆమె దేన మనసులో నీకు దేనత్వం ఉందనుకో, మందిరానికి వెళ్దాం అనుకుంటా. నీలో దీనత్వము లేకుండా గర్వం ఉందనుకో, మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన నీకు. యెషయా గ్రంథం 57:15లో ప్రభువారు బహు క్లియర్గా చెప్పాడు. ఏమన్నా తెలుసా? దేన మనసు గలవారి యొద్దను వినయము గలవారి యొద్దను నేను నివాసం చేస్తా. దేన మనస్సు నీకుంటే ప్రభు వచ్చి నీతో నివాసము చేస్తాడు. వినయము కలిగిన మనసు ఉంటే ప్రభు వచ్చి నీతో నివాసము చేస్తాడు. వినయము గలవారి యొద్ద, దేన మనసు గలవారి యొద్ద దేవుడు, మన దేవుడు నివసించే. కనుక వినయము కలిగి దేన మనసు కలిగి ప్రభు సన్నిధిలో సాగిలపడితే ఆయన వచ్చి నీ ప్రక్కన నివసించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.